యువత స్వయంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన యోజన వారోత్సవంలో యువతకు ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించిందని అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో సీఎం కప్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసి జాబ్ మేళాలో ఎంపికైన యువతకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, యువతే దేశానికి గొప్ప వనరు అని అన్నారు. యువత స్వయం సమృద్ధిగా నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఫిట్నెస్కు ప్రాధాన్యం పెంచే ఉద్దేశంతో ఫిట్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నల్గొండలో నాక్ సెంటర్, సెట్విన్ సెంటర్, ఇందిరా మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు కెరీర్ మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్ఎంఈ ద్వారా 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. యువత సమాజ అవసరాలను అర్థం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్ డిసిప్లిన్ అవసరమని, ఎంత పొదుపు చేశాం, ఎంత ఖర్చు చేశామనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చాటింగ్ వంటి వాటిపై సమయాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగంలో ఉన్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం కప్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించిన హాకీ జట్టును కలెక్టర్ అభినందించారు. అలాగే కిక్ బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్ తదితర క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడలాభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోచ్ శంభులింగం, వివిధ కోచ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.